రండి అంకుల్, కూర్చోండి అంకుల్. ఐఎమ్ సారీ అజయ్, యూఎస్లో ఉండటం వలన మీ నాన్న చనిపోయినప్పుడు రాలేకపోయాను. ఐఎమ్ రియల్లీ సారీ. పర్లేదు అంకుల్. మీ నాన్న చాలా మంచివాడు అజయ్, నాకు చాలా రకాలుగా సహాయం చేశాడు. నేను ఈరోజు ఇలా ఉన్నానంటే దానికి కారణం మీ నాన్నే. నాకే కాదు, మీ నాన్న ఎంతో మందికి చాలా సహాయం. చాలా పండి అంకుల్. మీ ఫ్రెండ్ మీరు అనుకున్నది మంచివాళ్ళు ఏం కాదు. ఉన్నదంతా ఊళ్ళో పంచిపెట్టి చివరికి నాకు చిల్లి గవ్వగోడు లేకుండా చేశాడు. ఆఖరి కర్మధర ఖర్చులు కూడా నేను పెట్టుకోవాల్సి వచ్చింది. వీళ్ళకే హ్యాపీగా వెళ్ళిపోయారు. నరకం నాకు కనిపిస్తుంది ఇక్కడ. ఉన్న ఇల్లు కూడా అమ్మేసి ఆ ఇంట్లోనే అద్దెకుండాల్సిన పరిస్థితి. లేదు అజయ్, మీ నాన్న నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావు. మీ నాన్న నీ కోసం లక్షలాది సంపాదించి పెట్టాడు. రేపు ఒకసారి మా ఇంటికి రా. నాకు లక్షలు వస్తుందా? మా నాన్న నా కోసం వస్తుంటాడా? పార్టీ చేసుకోవాలరా బాబు, ఈరోజు మంది చాలా రోజులైంది. హలో రే మామా, మన వాళ్ళని తీసుకొని సాయంత్రం తెల్లగురానికి వచ్చాయి, పార్టీ చేసుకుందాం. ఏంట్రా మామ ఇంకా రాలేదు మనోడు? వచ్చేస్తానన్నాడు రా. ఎప్పుడో ఇంత వస్తూ ఉంటాడు. ఇంకా ఉంది. ఏమమ్మా సడన్ గా సూపర్ న్యూస్ అన్నావు, పార్టీ చేస్తున్నావు, ఏం సంగతి? పార్టీ ఏంటి మామ, ఈరోజు పండగ చేసుకోవాలి. ఎందుకేంటి మామ, నాకు లక్షలు వస్తుందని ఈరోజు తెలిసింది. ఇన్ని రోజులే నాకు సడన్గా ఎలా వచ్చింది మామా? ఈరోజు మా నాన్న ఫ్రెండ్ వచ్చాడరా, ఆయన చెప్పాడు నా కోసం మా నాన్నకు లక్షలు వస్తుంటాయంట, రేపు వస్తే ఇచ్చేస్తా అన్నాడు. అందుకే ఈ పార్టీ. ఇప్పుడు అర్థమైందారా మీ నాన్న ఎంత మంచోడో? మొన్నటిదాకా అనవసరంగా తిట్టుకుంటూ ఉన్నావు. మా నాన్న ఇప్పటికీ అదేరా. అదేంటి? లేకపోతే ఏంట్రా, ఆస్తుందని నాకు ఒక్క విషయం ఏం చెప్పాలి కదా. అంకుల్ ఇవ్వడం మంచోడు కాబట్టి ఇంటికి వచ్చి చెప్పాడు, ఇంకోడైతే మొత్తం నొక్కేసేవాడు. ఎక్కడిరా? మళ్ళీ వస్తాను రా. ఎప్పుడు వస్తావు? నీ మైండ్కి డబ్బు మబ్బు కమ్మేస్తుందిరా, అది విడిపోయిన రోజు నేను ఖచ్చితంగా కలుస్తాను. రాజయ్, నీకోసం వెయిట్ చేస్తున్నాను, కూర్చో. అంకుల్ మా నాన్న ఆస్తుందని చెప్పారు. అక్కడికే వస్తున్నాను. మీ నాన్న నీకు ఇచ్చిన ఆస్తి వీళ్ళ ముగ్గురు దగ్గర నుంచే రావాలి. అదేదో కొంచెం ఇప్పించండి అంకుల్, కష్టాల్లో ఉన్నాను. ఒకసారి నేను చెప్పేది పూర్తిగా వినేచేయి. ఇతనికి 2 కిడ్నీలు పాడైపోయాయి. మీ నాన్న నీకు ఎలాగో 2 పనికిరాని కిడ్నీలు ఇచ్చాడు కదా, అవి 2 ఇతనికి ఇచ్చేయి.
5 లక్షల అమౌంట్ నీకు ఇస్తాడు. ఇతనికి ఈ మధ్య 2 కళ్ళు పోయాయి. మీ నాన్న బుద్ధి లేక నీకు 2 కళ్ళు ఇచ్చాడు కదా, ఆ 2 కళ్ళు ఇతనికి ఇవ్వు, ఇతను నీకు 50 లక్షలు ఇస్తాడు. అసలు ఇదంతా కాదు, నేను వెంటనే కోటీసుని అవ్వాలి అనుకుంటున్నావా? ఇదిగో ఇతనికి హార్ట్ ప్రాబ్లం ఉంది, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలి. ఈ బాబు నీకు ఏ యూజ్ లేని హార్ట్ ఇచ్చాడు కదా, అది ఇతనికి ఇచ్చేయి, ₹1,00,00,000 ఇస్తాడు. ఇదో మాట వరుస 1,00,00,000 అన్నా. చాలా అంకుల్, మీరేదో మంచోళ్ళు అనుకుని ఇంత దూరం వచ్చాను. అయినా మిమ్మల్ని మంచోళ్ళు అనుకోవడం నా తప్పు. మీరు మా బాబు ఫ్రెండ్ కదా, మీరు కూడా ఎదోలాగే. లేరా పైకి, అమ్మా లే. అబ్బా, ఇంకొక మాట నా ఫ్రెండ్ గురించి తప్పుగా మాట్లాడేటువంటి తాట తీస్తా. నా జీవితంలో ఫస్ట్ టైం ఒకరిని కుట్టెలు చేసావు కదా, అయినా ముడ్డి కిందకి 5 రాలేదు, అప్పుడే అమ్మ నాన్న విమర్శించే స్థాయికి ఎదిగావురా. రేయ్, మీరు ఏదన్నా వస్తువు కొనాలంటే అది మీకు ఉపయోగపడుతుందో లేదా అని ఆలోచిస్తారా? అదే తల్లిదండ్రులు ఒక వస్తువు కొనాలంటే అది మా బిడ్డలకు కూడా ఉపయోగపడుతుందో లేదా అని ఆలోచిస్తారా? అదిరా తల్లిదండ్రులు అంటే. అయినా ఏ తల్లిదండ్రులైనా బిడ్డలకి ఇవ్వాల్సిన అసలు ఆస్తి ఏంటో తెలుసా? ఏ రోగుల శరీరము తెలివితేటలు రా, అవి నీకు ఇచ్చారు కదరా, ఇంకా అల్లాడుతున్నావు. మీరు ఏదన్నా వస్తువు కొనాలంటే అది మీకు ఉపయోగపడుతుందో లేదా అని ఆలోచిస్తారు. అదే తల్లిదండ్రులు ఒక వస్తువు కొనాలంటే అది మా బిడ్డలకు కూడా ఉపయోగపడుతుందో లేదా ఆలోచిస్తారు. అదిరా తల్లిదండ్రులు అంటే. అయినా ఏ తల్లిదండ్రులైనా బిడ్డలకి అసలు ఆస్తి ఏంటో తెలుసా? ఏ రోగుల శరీరం తెలివితేటలు రా, అయినా సొంత కాలం బతికే ఆత్మస్థైర్యం లేని నీకు దేనికి ఆస్తి? ఏడేడ్రా బాబు, ఆస్తి కోసం వీళ్ళు ఎక్కడ సెటిల్ అయిపోయాడో ఏంది? ఆస్తి ఏమో కానీ నిన్న మనోడిచ్చిన పార్టీ మాత్రం పిచ్చెక్కించేశాడు రా. ఆస్తి వస్తే రోజు పార్టీలే కదరా. ఈడేమన్నా ఆస్తి వేస్తే అంత వ్యాపారం పెట్టాలి. అదిగోరా మనోడు వస్తున్నాడు. రే మామ, ఆస్తి ఎంత వచ్చిందిరా? రే మామ, రే ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాం రా. ఏంటి ఏం మాడగా అలా వెళ్ళిపోతున్నాడు? నువ్వు చెప్పింది నిజమేమో. నాకు మబ్బులన్నీ విడిపోయింది. నా నిజమైన ఆస్తి నాకు అర్థమైంది. నా ఆత్మశైర్యమే నా ఆస్తి.